ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. హలో యస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ డాక్టర్ చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు. సార్తో మాట్లాడి హెల్త్ పరంగా మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, కిడ్నీ స్టోన్స్కి సంబంధించి ఓ మంచి హోమ్ మేడ్ చిట్కా అంటే సో మనం బయటకి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఏ విధంగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అంటారు? అసలు నిజంగానే కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి అనుకోవచ్చు సార్? కిడ్నీ స్టోన్స్ సర్వసాధారణంగా కిడ్నీ స్టోన్స్ అనేటువంటి పేరు స్థూలంగా చెప్తుంటారమ్మా. అంటే మూత్ర వ్యవస్థలో రాళ్ళు ఎక్కడున్నప్పటికీ కిడ్నీ స్టోన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అంటే కిడ్నీస్లో స్టోన్స్ ఉన్నా అదే పేరుతో పిలుస్తారు. అట్నే కిడ్నీస్ నుంచి మూత్రాశయం వరకు పైప్స్ ఉంటాయమ్మా. సో ఆ ట్యూబ్స్లో ఏదైనా రాళ్ళు ఉన్నా కానీ సర్వసాధారణంగా వాడుక భాషలో కిడ్నీ స్టోన్స్ అని చెప్తుంటారు. మూత్రాశయంలో ఉన్న కిడ్నీ స్టోన్స్ అని చెప్తుంటారు, మూత్ర ద్వారంలో ఉన్న కిడ్నీ స్టోన్స్ అని చెప్తుంటారు. కానీ టెక్నికల్గా అయితే పేర్లు కొంచెం మార్పు ఉంటాయమ్మా. సో కిడ్నీ స్టోన్స్, యూరిటర్ స్టోన్స్, తర్వాత యూరిటర్ స్టోన్స్, ఇలాగ పేర్లు వేరే వేరే పేర్లు ఉంటాయి అన్నమాట. ఈ కిడ్నీ స్టోన్స్ ఆ ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి లక్షణాలు ఆధారపడి ఉంటాయి. సర్వసాధారణంగా కిడ్నీస్లో స్టోన్స్ ఉంటే కన్నా చాలా ఆశ్చర్యపోతారు. డల్ ఎక్కువ కొంతమందిలో ఉంటుంది, కొంతమందిలో పెయిన్స్ కూడా ఉండవండి. ఇలాంటి లక్షణాలు కూడా ఎక్కువ శాతం మందిలో కూడా కనిపించవు. కొంతమందికి డల్ పెయిన్ ఉంటుంది. అలా కాకుండా ఈ కిడ్నీస్ నుంచి మూత్రాశయానికి వచ్చేటువంటి పైపులు ఏవైతే ఉన్నాయో ఆ ట్యూబ్స్ ఏమైనా ట్యూబ్స్లో ఆ రాళ్ళు ఉన్నప్పుడు ఆ రాళ్ళు కదిలేటప్పుడు నొప్పి ఎక్కువగా వస్తుంటుంది. ఆ బ్యాక్ భాగంలో వెనక భాగంలో నొప్పి వచ్చేసి ఆ నొప్పి రేడియేటింగ్ పెయిన్ అంటారు. ముందు భాగానికి రావడం, పొత్తికడుపు రావడము, అదేవిధంగా మరి మూత్రంలో కూడా మంట రావడము, తరచుగా చలిజ్వరం రావడము, అదేవిధంగా మరి మూత్రం పోటు, సలుపు ఇలాంటి బాధతో కూడి ఉండడము, కొద్దిగా మూత్రం వస్తుండడము, ఇలాంటి అనేక రకాలైన లక్షణాలు కూడా ఆ యొక్క రాళ్ళు ఉండేటువంటి ప్లేస్ని బట్టి కలుగుతుంటాయి అన్నమాట. ఈ కిడ్నీ స్టోన్స్ సంబంధించి బ్రహ్మాండమైనటువంటి మంచి హోమ్ రెమెడీ చెప్తాను చూడండి. బార్లీ గింజలు సర్వసాధారణంగా మన ఇళ్లలో ఉంటాయి. బార్లీ గింజలను కాస్త వేయించేసేసి పౌడర్ చేసి ఒక గాజు సీసాలో పెట్టుకోవాలి. మనకు మార్కెట్లో కొండపిండి చూర్ణం అని చెప్పేసి దొరుకుతుంది. కొండలను పిండి చేస్తుంది కాబట్టి కొండపిండి. దీన్ని ఈ మొక్కని సంస్కృతంలో పాషాణ భేది అని చెప్పేసి అంటారండి. పాషాణం అంటే రాయి అని చెప్పేసి, భేది అంటే డిస్ట్రక్షన్, పగలగొట్టడం అని చెప్పేసి. రాళ్లను పగలగొట్టేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ యొక్క మొక్కలో ఉండడం చేత దీన్ని పాషాణ భేది అనేటువంటి పేరుతో పేర్కొనడం జరిగింది. ఈ మనకి పల్లె ప్రాంతాల్లో కానీ లేకపోతే బయలు ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా బయలు ఎక్కడున్నా కానీ ఇంచుమించు బయలు ప్రాంతాలంతా కూడా కొండపిండి మొక్క దొరుకుతూ ఉంటుంది. మరి చాలా మందికి సేకరించుకొని పౌడర్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మరి అలాంటి వాళ్ళకి మార్కెట్లో కొండపిండి మొక్క యొక్క చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఆ చూర్ణం తెచ్చుకుంటే సరిపోతుంది. ఆ యొక్క చూర్ణాన్ని తెచ్చుకుని దాన్ని కూడా ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళలో 1 టీ స్పూన్ అంటే ఒక 5 గ్రాములు బార్లీ పొడి, అదేవిధంగా 1 గ్రాము కొండపిండి చూర్ణం కలిపేసేసి ఒక ప్రమాణంగా సేవించాలి. ఈ విధంగా ఉదయం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి క్రమం తప్పకుండా సేవించడం వల్ల మరి మూత్ర వ్యవస్థలో రాళ్ళు ఎక్కడున్నప్పటికీ ఆ రాళ్లను కరిగించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి, ఆ యొక్క రసాయన తత్వాలు, అంశాలు ఇందులో ఉండడం చేత ఆ రాళ్ళు క్రమక్రమంగా కరిగిపోవడమే కాకుండా కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల భవిష్యత్తులో ఆ యొక్క రాళ్ళు తయారైనటువంటి నేచర్ కూడా లేకుండా ఉండేటువంటి పరిస్థితిని ఈ యొక్క ఔషధాలు కలుగజేస్తాయండి. ఓకే సార్, ఇది నిజంగా ఎవరైనా సరే వాడుకోవచ్చు అంటారా? వాడుకునే విధంగా ఉంటుందా? అందరూ వాడుకోవచ్చు అండి. మాకు టేస్ట్ మరీ ఇబ్బంది ఉండదు, అందరూ వాడుకోవచ్చు. అదేవిధంగా స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరూ వాడుకోవచ్చు. కానీ చిన్నపిల్లలు అయితే కాస్త డోస్ తగ్గించుకోవాలి. 15-20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క డోస్ వాడుకోవచ్చు. కాబట్టి అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క 2 పదార్థాలు బార్లీ గింజలలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన గుణాలు, మూత్రాన్ని ఎక్కువ చేసేటువంటి గుణం ఉంటుంది. కిడ్నీలలో మూత్ర వ్యవస్థలో రాళ్ళను కరిగించేటువంటి గుణమే కాకుండా మూత్రాన్ని కూడా ఎక్కువ చేసేటువంటి గుణం ఉంటుంది ఈ బార్లీ గింజలకి. అంతేకాకుండా దేహంలో వేడితత్వాన్ని తగ్గించేటువంటి గుణం కూడా బార్లీ గింజలకు ఉంటుంది. సర్వసాధారణంగా వేడితత్వం ఎక్కువ ఉన్నప్పుడే ఆ వేడితత్వం వల్లనే దేహంలో ఉన్నటువంటి నీటి శాతం తగ్గిపోవడం చేత కూడా ఈ యొక్క రాళ్ళు తయారవుతుంటాయి. ఆ వేడితత్వాన్ని తగ్గించేటువంటి అద్భుతమైన గుణం బార్లీ గింజల్లో ఉంది. కాబట్టి మల్టిపుల్గా ఉపయోగపడతాయి. అంతేకాకుండా బార్లీ గింజలు అనేక రకాల పోషకాంశాలు కూడా దేహ పోషణ కూడా ఉపయోగపడతాయి. అట్లే ఈ పాషాణ భేది కొండపిండి చూర్ణం యొక్క గుణం కూడా ఏంటంటే, కొండపిండి యొక్క చూర్ణంలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాల యొక్క గుణము యాంటీబయాటిక్గా పనిచేస్తాయి.
సర్వసాధారణంగా ఈ యొక్క రాళ్ళు ఉన్నప్పుడు మూత్ర వ్యవస్థలో ఇన్ఫెక్షన్ చోటు చేసుకోవడం వల్ల ఇంతకుముందే నేను చెప్పినట్టు తరచుగా జ్వరం రావడము, మూత్రంలో మంట, పోటు, బాధ, సలుపు ఇలాంటివి రావడము, ఇలాంటి అనేక రకాల లక్షణాలు వస్తుంటాయి. యాంటీబయాటిక్గా పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క కొండపిండి యొక్క చూర్ణము ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల భవిష్యత్తులో పురుషుల్లో ఈ యొక్క ప్రోస్టేట్ గ్లాండ్కి సంబంధించిన ఇబ్బందులు కూడా రాకుండా ఉంటాయని చెప్పేసి కూడా, అంటే ప్రోస్టేట్ గ్లాండ్ వాపు వల్ల బీపీహెచ్ అనేటువంటి సమస్య వస్తుంటుంది, బిరైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ అని చెప్పేసి. అలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు కూడా మల్టిపుల్ బెనిఫిట్స్గా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుందండి. ఓకే, దీనికి తోడుగా మన ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉండాలంటారు సార్? బాగా నీళ్లు బాగా తాగుతున్నారండి. అంటే ఉదయం నుంచి రాత్రి దాకా కనీసం 4 లీటర్లు నీళ్లు ఖచ్చితంగా తాగుతుండాలి. అంటే ఆ యొక్క సీజన్ బట్టి, వ్యాధి యొక్క స్థితిని బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి, వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితులను బట్టి, వయస్సును బట్టి వీటన్నింటి దృష్టిలో ఉంచుకొని మ్యాక్సిమం 4 లీటర్ల వరకు అవసరాన్ని బట్టి నీళ్లు తాగుతుండాలి. టయానికి ఆహారం తీసుకుంటుండాలి. వీటికి తోడు అంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, ఈ కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఎప్పుడో ఒకసారి కొద్దో గొప్ప వాడుకోవడము తప్పలేదు, కానీ తరచుగా వాడుకోవడము, ఫ్రీక్వెంట్గా వాడుకోవడము, ఎక్కువగా వాడుకోవడం ఇది ఏమాత్రం మంచిది కాదు, క్షేమదాయకం కాదండి. సో సమయానికి ఆహారం తీసుకుంటుండాలి, ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటుండాలి. సో వీటితో పాటు మరి ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ యొక్క సీజనల్ ఫ్రూట్స్ కూడా, అంటే ద్రవాంశం ఎక్కువగా ఉన్నటువంటి సీజనల్ ఫ్రూట్స్ కూడా బాగా తీసుకుంటుండాలి. ఇలాంటివి తీసుకుంటుండాలి. తర్వాత చాలా మంది ఏంటంటే ఈ టమోటా, పాలకూర, క్యాబేజీ కలిపి వండొద్దు వాడకూడదని చెప్తుంటారండి. కొద్ది గొప్ప వాడుకునేం కాదండి, సపరేట్గా వాడుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ మరి ఉడికేసరికి ఈ టమోటా, తర్వాత ఈ పాలకూర మరి రెండు కలిపి కానీ సపరేట్ కానీ ఉడికేసరికి దాని ఉన్నటువంటి ఈ ఆక్సిడేట్స్ ఇలాంటివన్నీ ఆల్మోస్ట్ తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి ఉడకబెట్టి కొద్ది గొప్ప వాడుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు. అంటే పచ్చి అలాగే మాత్రం వాడుకోకూడదండి. ఓకే, ఈ విధంగా చేసుకుంటూ పోతే మన కిడ్నీ స్టోన్ నుంచి బయటపడే అవకాశం. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే.